ముఖ్యంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను చేస్తున్నటువంటి ఒక ఉద్యమంలో నేను ఎక్కడికైతే రావాలి, ఏదైతే చేయాలి అనుకుంటున్నానో అలాంటి ఉద్యమాలు స్టార్ట్ చేసిన తర్వాత నేను సరైనటువంటి ప్రదేశానికి వచ్చానని చెప్పేసి ఈరోజు భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్నదంతా సింగరేణి ప్రాంతం. నేను ముఖ్యంగా సింగరేణి గురించి ఎక్కువ పోరాటం చేస్తూ ఉన్నాను. సింగరేణి సంస్థ కోసం, సింగరేణి కార్మికుల కోసం, వారి కుటుంబాల కోసం అనేక విధాలుగా ఆర్టీ యాక్టివిస్టుగా నేను పోరాటాలు చేస్తూ గత 3 సంవత్సరాలుగా నేను అందించిన ప్రతి ఒక్క అంశంపై నేను ఆర్టీఐలు వేస్తూ కార్మికులకి అదేవిధంగా సంస్థ మనుగడ కోసం కృషి చేస్తూ సోషల్ మీడియా వేదికగా. అలాంటిది ఈరోజు నాకు ఇక్కడ ఈ మంచిర్యాల వేదికగా ఇక్కడ నేను మాట్లాడడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ పదవి విరమణ పొందిన అని చెప్పేసి ఒక 2-3 చెప్పారు. వాళ్ళని చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపించింది. చాలామంది నాకు తెలియకుండానే నాకు వెన్నంటి ఉంటూ నాకు సపోర్ట్ చేస్తూ నా వెనుక ఉంటున్నారు. మరీ ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఇదే శ్రీరాంపూర్ ఏరియా నుంచి నాకు ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశారు. నాకు ఒక 3 months క్రితం ఫోన్ చేసి, నేను ఇట్లా శ్రీరాంపూర్ నుంచి మాట్లాడుతున్నానన్నా, నేను కూడా మీ గురించి చర్చించుకుంటామని చెప్పేసి ఆయన సంతోషాన్ని, ఆయన అభిమానాన్ని నాకు ఫోన్ ద్వారా తెలియజేశారు. చదువుకొని కూడా వాళ్ళ నాన్న ఉద్యోగాన్ని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగాలు రాక, వాళ్ళు చదువుకున్న చదువుకు ఉద్యోగాలు లేక వాళ్ళ నాన్న ఉద్యోగాన్ని ఎక్కి అయినా కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నా అని చెప్పేసి ఆయన ఫోన్ ద్వారా తెలియజేసి, అన్నా మీకు ఎటువంటి ఆర్థిక సాయం కావాలన్నా మాకు చెప్పండి, మీరు ఎటువంటి పిలుపునిచ్చినా కూడా మేము స్పందించడానికి మేము సానుకూలంగా ఉన్నామన్నా అని చెప్పడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, ఫోన్ చేసి ఆ మాట చెప్పడం అనేది చాలా గర్వం. దానికి ప్రధాన కారణం ఏంటంటే మన ఆధార్ పార్టీ. ఒక కొత్తగూడెంలో అసెంబ్లీ ఇన్ఛార్జ్గా ఉండి మన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులకి, కేంద్ర మంత్రులకి లేఖలు రాస్తే ఇమ్మీడియట్గా స్పందించి వారు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఆధార్ పార్టీ ఉంది, ఏదో వస్తున్నారు, చిన్న మీటింగ్లు పెట్టుకుంటున్నారు, పోతున్నారు అని అనుకుంటున్నారు. కానీ ఆధార్ పార్టీ అంటే ఆషామాషి పార్టీ మాత్రం కాదు. నేను చేయాలనుకుంటున్నాను. ఇలాంటి నా దృష్టికి వస్తున్నాయి సార్, వీటి మీద నేను పోరాటం చేస్తాను అనుకుంటున్నాను అని చెప్పి సార్ గారిని పర్మిషన్ అడిగినప్పుడు వారి సలహాలు సూచనలు చేసి నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలు విజయవంతం అవుతుంది. అది ఆధార్ పార్టీ వేదికగా